అందరికీ నమస్కారం. ఈరోజు 14వ తారీఖు సెప్టెంబర్ నెల 2024. ఈనాటి పంచాంగం ఎలా ఉంది, 12 రాసులకు దినఫలం ఎలా ఉంది, ఈనాటి విశేషాలు ఏంటో కూడా తెలుసుకుందాం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం, సర్వ ఏకాదశి అంటారు. ఈరోజు మంచి అద్భుతమైనటువంటి రోజు అన్నమాట ఏకాదశి. అలాగే వారం శనివారం, అద్భుతమైనటువంటి శనివారానికి ఏకాదశికి ఎంత అద్భుతమైన అనుభవం ఉందో చెప్తా. నక్షత్రం ఉత్తరాషాఢ, చాలా మంచిది. ఈరోజు ప్రత్యేకంగా ఏకాదశి ఉపవాసాలు అనేది చతుర్మాస దీక్షలో ఉన్న వాళ్ళకి బాగా తెలుసు. దశమి రాత్రి నుంచి ఏమీ తినకుండా ఉదయం ఏకాదశి అంతా ఉంటూ రాత్రి అంతా కూడా ఏకాదశి ఉపవాసాలు ఉంటూ ద్వాదశి నాడు తెల్లవారుజామునే భోజనం చేయడం అనేది ఆచారం అన్నమాట. అప్పుడు దీక్షను విరమిస్తారు ద్వాదశి రోజు. ఇంత అద్భుతమైనటువంటి ఏకాదశి రోజు ఏం చేస్తే బాగుంటుంది? ఎందుకు ఏకాదశి యొక్క గొప్పతనం అంటే మహావిష్ణువు యొక్క మానస పుత్రిక అన్నమాట. ఏకాదశి అనేటువంటి స్త్రీ స్వామి యొక్క అనుగ్రహం వల్ల ఆమె పుట్టి ఒక రాక్షసుని సంహరించడానికి కోసం వచ్చిందనమాట. అప్పటి నుంచి హరికి అతి ప్రియమైంది కాబట్టి హరిప్రియ అని కూడా దీనికి పేరుంది. ఏకాదశికి మరో పేరు అన్నమాట. మరి ఈమె ఏమంటుంది స్వామితో, మీరు అన్నట్టుగానే నేను పుట్టాను, మీరు అన్నట్టుగానే రాక్షస సంహారం చేశాను కదా, మరి నాకేమిటి, మీరు ఒక వరం ఇవ్వరా అని అడిగేదట. చెప్పమ్మా తల్లి, నీకేం కావాలన్నట స్వామి. నా తిథి 15 తిథుల్లో అత్యంత ప్రాధాన్యమైనటువంటి తిథిగా ఏకాదశిని మీరు గుర్తించాలి అందంట. తదాస్తు అన్నారు స్వామి. ఏకాదశి నాడు తాను ఎట్లా భగవంతుడి నుంచి ఉద్భవించి భగవంతునిలో మళ్ళీ వెళ్ళిపోయిందో అలాగే ప్రతి భక్తుడు కూడా ఏకాదశి నాడు మహావిష్ణు సహస్రనామాన్ని చదువుతూ మహావిష్ణు గానాన్ని, జపాలను, హోమాలను, యజ్ఞాలను ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ మోక్షాన్ని ఇవ్వు, స్వామిలో కలిసి ఉండేటట్టు వైకుంఠంలో ఉండే ఆయనతో కూడి ఉండే అవకాశం ఇవ్వు అన్నమాట. వైకుంఠం అనేది ఒక అద్భుతమైన నగరి, ఈ విశ్వం మొత్తం మీద కూడా సెంటర్ పాయింట్ అన్నమాట. ఇప్పుడు మన ఇండియా ప్రపంచం మొత్తం మీద చాలా పెద్ద సిటీల పేర్లు చెప్తుంటారు. చాలా పలానా దేశంలో పలానా సిటీ చాలా గొప్పదండి అని చెప్తుంటారు జనరల్గా. అలాగే విశ్వంలోనే వైకుంఠం అనేది అత్యంత పెద్ద నగరి అన్నమాట. అక్కడ అత్యంత దివ్యమైన భవనాలు, దివ్యమైనటువంటి వస్త్రాలతో, వజ్ర ఆభరణాలతో, చక్కటి భోజనాలతో, ఆయుష్ స్వామితో సమానంగా ఉంటూ కోట్ల సంవత్సరాలు ఆయనతోనే జీవిస్తూ ఆయన చెప్పిన పనులు చేస్తూ ఉంటామంట లోక కళ్యాణం కొరకు. కాబట్టి అటువంటి మోక్షం కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పించేటువంటి రోజుగా ఏకాదశి చెప్తారు. మరి ఇవాళ మీరందరూ కూడా చక్కగా స్వామిని అలంకరించి మహావిష్ణు సహస్రనామం అలాగే మీకు తోచిన విధంగా స్వామి యొక్క పూజలు చేసుకోండి. చాలా మంచి రోజుగా, చాలా మంచి అదృష్టం మీకు ఇవాళ కలుగుతుంది. మీ కుటుంబ సభ్యులు మీ అందరికీ కూడా మంచి జరుగుతాయన్నమాట. ఈరోజు మేషరాశి వాళ్ళని గమనిస్తే మేషరాశి వాళ్ళందరికీ కూడా చాలా మంచి రోజు. కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా, నలుగురి చేత మీరు మెచ్చుకునేటట్టుగా, మీ పనితనాన్ని చూసి మెచ్చేటట్టుగా ఉంది. అలాగే విలువైన వస్తువులు, భూములు, వాహనాలు అన్నీ కొనడానికి అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో మంచి మార్పులు, మంచి ప్రమోషన్లు ఉంటాయి. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. వృషభ రాశి వాళ్ళకి అదృష్టం తన్నుకొచ్చింది. అష్టమ చంద్రుడు పోయి నవమ చంద్రుడు వచ్చాడు, బాగా అదృష్టం ఉంటుంది. ధర్మ మార్గాన్ని ఆలోచిస్తూ తండ్రులకి, పెద్దలకి సేవ చేస్తూ వాళ్ళ అనుగ్రహానికి లోనవుతారన్నమాట. ఉద్యోగస్తులకు చాలా మంచిది, వ్యాపారస్తులకు చాలా బాగుంది. మిథున రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు అష్టమ చంద్రుడి యొక్క స్థితి అస్సలు మంచిది కాదు. ఎవరైతే మనకు టైంకి డబ్బు ఇస్తున్నారో వాళ్ళు ఇవ్వకపోవటం ఆశ్చర్యానికి గురవుతుంది. అంత కన్ఫర్మ్గా అతను అంటాడు ఈ టైంకి ఇచ్చేస్తానంటాడు, కానీ ఆ టైంకి మనకు డబ్బు పడదు. దానివల్ల కుటుంబంలో కలతలు, ఇబ్బందులు, పిల్లల చదువులో డిస్టర్బెన్సు. ఇన్ని జరగకుండా ఉండాలి అంటే విష్ణు సహస్రనామాన్ని చదవాల్సిన పరిస్థితి 100% కనిపిస్తూ ఉంది. ఉద్యోగం చేసే వాళ్ళందరూ బాగా కష్టపడాలి. వ్యాపారస్తులకి బాగుంది. కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు పెళ్ళి కాని వాళ్ళందరికీ శుభవార్తలు అందుతాయి. దూరంగా ఉన్న భార్యాభర్తలు చిన్న మాటతోనే కలుసుకుంటారు. ఇలాగా పార్ట్నర్షిప్లో వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి.
భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్యత ప్రేమతో ఇవాళ ఎంజాయ్ చేస్తారు బాగా. ఉద్యోగం చేసే వాళ్ళందరూ బాగా కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారస్తులకి నష్టం రాకుండా చూసుకోవాలి. సింహరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఏ పని చేసినా కొంచెం ఆలోచించి చేయండి, తొందరపాటు పనికిరాదు. ఒక గొప్ప విషయం ఏంటంటే ఏదైనా షాపింగ్కి వెళ్ళాలన్నా, ఏదైనా పెద్ద పర్చేస్ చేయాలన్నా ఇవాళ ఎందుకో మీకు ఖర్చు పెట్టబుద్ధి కాదు డబ్బులు. మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు మంచి రోజు. వ్యాపారస్తులకి చాలా బాగుంది. కన్యా రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా అద్భుతమైన రోజు. తెలివితేటలు బ్రహ్మోగంగా పనిచేస్తాయి. పిల్లలతో బాగా ఎంజాయ్ చేస్తారు. మహావిష్ణు సహస్రనామాన్ని అద్భుతంగా చదివి ఏకాదశి ఉపవాసాలు చేస్తే ఇంకా మంచిది మీకు. ఉద్యోగస్తులందరూ బాగా కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారంలో లాభాలు బాగున్నాయి. తులారాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర అన్నీ కూడా కొనడానికి ఎంతో అనుకూలంగా ఉండి తల్లి యొక్క అనుగ్రహంతో శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి. వ్యాపారం అద్భుతంగా ముందుకు సాగుతుంది. వృశ్చిక రాశి వాళ్ళందరికీ ఈరోజు బాగా ఆలోచించి ఏ పనైనా చేయాలి. అదృష్టం ఏమాత్రం కలిసి రావట్లా. పెద్దల సహకారం ఏమీ లభించదు. జాగ్రత్తగా మన మీద మనం ధైర్యాన్ని కలిగి ముందుకు వెళ్ళాలి. అనుకున్న సమయానికి ధన ఆదాయం దొరక కొంచెం ఇబ్బంది అవుతుంది. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు. వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. ధనుస్సు రాశి వాళ్ళందరికీ ఈరోజు చాలా మంచి రోజు. ధన ఆదాయం బాగుండి, కుటుంబ సంతోషం బాగుండి, పిల్లలతో బాగా ఎంజాయ్ చేస్తారు. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి బాగుంటారు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ ఈరోజు మంచి రోజు. వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. మకర రాశి వాళ్ళందరికీ శుభవార్తలు అందుకుంటారు. ఆనందంగా గడుపుతారు. విందులు వినోదాలకు తిరుగుతారు. ప్రయాణాలు సుఖవంతంగా ఉంటాయి. ఆలోచనలు బాగుంటాయి. భార్య భర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఎంతో అద్భుతంగా ఉంటారు. ప్రేమికులకి చాలా మంచి రోజు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ బాగుంది. వ్యాపారం చేసే వాళ్ళకి నష్టం రాకుండా చూసుకోవాలి. కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు అధికంగా ఖర్చు ఉంటుంది. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. శత్రువులు మిత్రులు అవుతారు. అప్పులు తీరే మార్గం కనిపిస్తూ ఉంది. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు. వ్యాపారంలో లాభాలు బాగుంటాయి. మీనరాశి వాళ్ళందరికీ లాభదాయకమైన రోజు. ఏ పని చేసినా కూడా మంచి లాభాలు ఉంటాయి. పిల్లలతో బాగా ఎంజాయ్ చేస్తారు. తెలివితేటలు బాగా పనిచేస్తుంది. మీరు సుఖవంతమైన ప్రయాణాలు చేస్తారు. ఇవాళ ఉద్యోగం చేసేవాళ్ళు బాగా కష్టపడాలి. వ్యాపారంలో కూడా నష్టం రాకుండా జాగ్రత్త వహించడం మంచిది. చూశారు కదా 12 రాశులకు ఎలా ఉందో చెప్పాను. మీ జాతకం తెలుసుకోవడానికి నన్ను కాంటాక్ట్ చేయండి. మీ గోపాలయ్య గారు.